నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. వరంగల్ సిపి ఎవరికి అంటే స్టూడెంట్స్ కానివ్వండి, అట్లనే కాలేజీ యాజమాన్యాలకు వీళ్ళందరికీ కూడా ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. దేని గురించి? ఈ ర్యాగింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. వరంగల్లో మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఆ యూనివర్సిటీలు అనే పేరుకే కానీ దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఒక యాంటీ ర్యాగింగ్ వాటికి సంబంధించి ఒక స్క్వాడ్స్ కానివ్వండి లేదా పిల్లలకు చెప్పి ఆ టీమ్స్ ఫామ్ చేయడం అన్నట్టుగా కూడా మనకి ఏడ కూడా కనిపించదు అసలు. కానీ ఎంత ర్యాగింగ్ జరగాలనో, ఎంత నష్టం జరగాలనో ఆ నష్టం అనేది జరిగిపోతుంది. చాలా కాలేజెస్ కూడా ఏంటంటే వీటిని బయటికి రానియకుండా ఆడికే మేనేజ్ చేసేసుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ బయటికి వస్తే కాలేజ్ పేరు ఏడబోతుందో, మళ్ళీ మాకు ఏడ అడ్మిషన్లు రావన్న ఒక భయంతో కాలేజ్ వాళ్ళు కూడా వీటికి రానివ్వరు. ఎందుకంటే మేమందరం కూడా ఇంజనీరింగ్ చేసి కాలేజీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే కాబట్టి అసలు ఎట్లుంటుంది ఏందనేది ప్రతి ఒక్కటి మాకు కూడా తెలుసు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా. సో వరంగల్ సిపి గారు అయితే దానికి స్పందించి ఎవరైనా ర్యాగింగ్ కి పాల్పడినట్టు తెలిసినా కూడా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి సిపి గారు చెప్పడం జరుగుతున్నది.